ఓకే. మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మంచి బ్యూటిఫుల్ కపుల్స్ ఈరోజు మనకు వాళ్ళ స్టోరీ చెప్పబోతున్నారు. వాళ్ళ స్టోరీ కనుక మనం విన్నట్టుంటే మనం చాలా ఇన్స్పైర్ అయ్యి ఆ, రోమాలు నిక్కబడుస్తారనమాట. వాళ్ళ లైఫ్ స్టోరీ, చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారు, ఎలా వచ్చారు ఇందులోకి, దీని తర్వాత వాళ్ళు ఎలా లైఫ్ చేంజ్ చేసుకున్నారు అని చూసాం. అందరూ కూడా మీరు ఖచ్చితంగా ఆడియోస్ ఆఫ్ చేసుకుని పెట్టుకోండి. జస్ట్ వీడియోస్ మాత్రమే ఆన్ చేసుకుని పెట్టుకోండి. ప్రతిదీ నోట్ చేసుకోండి, వాళ్ళు ఎలా చేస్తున్నారో మీరు నోట్ చేసుకోండి. ఆ ఒక పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసిన మొదలు పెట్టుకోండి. వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనకు ఆనిముత్యంగా ఉండబోతుంది. పిలుద్దాం మరి మనము ఒక తండ్రిని అప్రెంట్తో పిలుద్దాము. ప్లీజ్ వెల్కమ్ సౌతాబాయ్ మేడం అండ్ లచ్చిరామ్ సార్ ఫ్రమ్ నిర్మల్ ఆన్ ది డయాస్ విత్ తండ్రి అప్రెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు జాదవ్ లచ్చిరామ్. మా మేడం జాదవ్ సవిత. మాకిద్దరు పిల్లలు. నేను ప్రజెంట్ ప్రభుత్వ ఉద్యోగిని, ప్రభుత్వ అర్చకుడిని. అందులో సార్ ఫస్ట్ ఇప్పుడు మా మేడం వాళ్ళు పరిచయం చేసుకుంటారు సార్. మీ పేరు చెప్పండి. నమస్తే సార్. ఉమ్, నమస్తే నమస్తే అమ్మా. ना मेरा नाम मेरा नाम जादव सविता, मेरा घर वाला के नाम जादव लचिरा। एक बेटे एक बेटा है साहब। खेत का काम करते हैं। नेक्स्ट हाउस वाइफ सर. ओके. ओके थैंक ओके सर, थैंक यू सर। ओके थैंक यू सर. आपका सपना फर्स्ट क्या है सविता मैडम? एक हाँ, सपना बोला, आपका क्या है सपना? हमारा सपना मैडम, हमारा हाँ, अच्छा घर होना। हमारा बेटा, हमारा बेटा को ये करने के मनी होना मैडम। बेटा की क्या करना? बेटा के हाँ, पढ़ाना मैडम। पढ़ाना। हाँ ओके। बड़ी घर होना आपको। हाँ, घर होना मैडम। यस। कितने दिन में होना वो? वो मैडम 2 साल में होना मैडम। 2 साल में होना। हाँ ओके। आपका बेटी आता ना हॉस्टल पे, उन आने के बाद एक फोटो, ओके, एक पिक्चर, फोटो ड्राइंग कर हाँ लेके एक पेपर, बड़ी पेपर में एक ड्राइंग करो बोलो बेटी का। आपका बेटी के साथ आप बैठ के पूरा हाँ घर कैसा रहना बोल के बेटी की बोलो, उन्होंने पूरा हाँ, कर लेते, ठीक है डिजाइन मैडम। कर लेते, वो आपका दीवार में लगाओ। हाँ मैडम। ओके। मैं नेक्स्ट ओके। टाइम आने के टाइम में आपका घर में वो रहना, मैं फिर हाँ आता ठीक। ना। हाँ मैडम। हाँ, जब वो टाइम पे आपका घर में वो रहना, मैं पिक्चर देखना। हाँ मैडम। ओके। ओके। ఓకే. थैंक ఓకే. यू मैडम। ఓకే థ్యాంక్ యూ మేడం. అందరికి ఫస్ట్ वेलकम। ఫస్ట్ థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ మై అప్లైన్ సరితా మేడం, మల్లేష్ సార్. థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లైన్ అండల్మేట్ రాంబాబు సార్. వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తున్నా నేను. ఫస్ట్ నెక్స్ట్ థ్యాంక్ యూ మై టీమ్. మా టీం కూడా చాలా యాక్టివ్గా ఉంది, చాలా బాగుంది. మా 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 డౌన్ లో ఉన్న మా టీం వాళ్ళ డ్రీమ్స్ అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారు. మరి మేము ఇందులో రావడానికి కారణం, ఇంతకుముందు నేను కిరాణా షాప్ పెట్టాను. అందులో ఏమాత్రం నేను ముందుకెళ్ళలేకపోయినాను. తర్వాత నేను మార్కెటింగ్ లో ఉద్యోగం కూడా చేశాను. అందులో కూడా 12 సంవత్సరాలు చేసిన తర్వాత రిజల్ట్ ఏం రాలేదు. మళ్ళీ ప్రజెంట్ వ్యవసాయం చేస్తా ఉన్నాను, అది కూడా అంత మాత్రమే ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగం అర్చకునిగా చేస్తున్నాను. అది కూడా జీవితం ఎలా అంటే మనము జీవితం నడుస్తుంది కదా. నా ఒక ఒక అంటే ఒక వాహనాన్ని బట్టిగా అంటే జరుపుకోవడం అంతే. కానీ అందులో చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ మన జీవితం అనేది అన్ని చూసినాము, అన్ని చేసినాం, కానీ మాకు ఈ ఫస్ట్ హ్యాపీనెస్ ఒకటి లేదు.
నెక్స్ట్ హెల్త్ పరంగా మేము చాలా ఇబ్బంది పడ్డాము. దగ్గర 12 సంవత్సరాలు మేము హాస్పిటల్ తిరిగి తిరిగి మా డబ్బులని అక్కడ వెళ్ళిపోయినాయి. అది ఎలాంటి మాకు లాభం అనేది రాలేదు. నెక్స్ట్ మాకు ఎంత సంపాదించినా, ఎంత వ్యవసాయం చేసినా, ఎంత ఉద్యోగం చేసినా, ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా మాకు అవి హాస్పిటల్ పాలై ఉండేవి. కానీ మాకు సార్ వాళ్ళు ఒక ఆన్లైన్ లో మాకు ఫోన్ లో పరిచయం అయినరు. పరిచయం అయిన తర్వాత మేము సార్ వాళ్ళని కలిసి మా యొక్క సమస్యని మనము నెరవేర్చుకున్నాము. సార్ వాళ్ళు ఎప్పుడైతే మాకు పరిచయం అయ్యారో అప్పటి నుంచి మాకు హెల్త్ అనేది 99% మేము హెల్త్ ను బాగు చేసుకున్నాము. ఎలాంటి మా ఇంట్లో ఫస్ట్ మేము పని పని ఏదో పని మీద మా సమయాన్ని ఇచ్చే వాళ్ళము. ఎప్పుడు చూసినా బిజీ ఉండే వాళ్ళము. అంటే టైం మీద తిండి తినక ఎప్పుడు డబ్బు డబ్బు గురించి ఆలోచించే వాళ్ళము. కానీ మా ఇంట్లో హ్యాపీనెస్ అని లేకుండేది. హెల్త్ పరంగా కానీ మనీ పరంగా కానీ మేము చాలా టెన్షన్ లో ఉండేవాళ్ళము. కానీ దీంట్లో మా అప్లైన్ పరిచయం అయినప్పటి నుంచి మీకు మా జీవితం ఎలా మారిపోయిందంటే, మరి ఈ ప్రపంచంలో ఇప్పుడే మేము వచ్చినట్టు మాకు మా జర్నీ అనేది అలా మారిపోయింది. ఇట్లా రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ మా అప్లైన్ వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళని ప్రతిదీ ఈ చిన్న విషయాన్ని వాళ్ళని మేము సరే ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా అయితే మేము ముందుకెళ్తాము, ఎలా అయితే మా గోల్స్ కానీ మా డ్రీమ్స్ కానీ అవి అచీవ్ అవుతాయి, మరి ఎలా అయితే మన భవిష్యత్తులో మనము అనుకునే సాధిస్తామని మా అప్లైన్ ప్రతి దానికి మేము కనెక్ట్ అయ్యి మా సార్ వాళ్ళని తెలుసుకొని, సార్ వాళ్ళని తెలుసుకుంటూ ప్రతిదీ మనము అబ్జర్వ్ చేస్తూ మేము అదే సార్ వాళ్ళ దగ్గర నేర్చుకునే మా టీంను వాళ్ళని షేర్ చేస్తూ, మేము వాడుతున్న ప్రోడక్ట్ వాళ్ళని వాడిపిస్తూ, మేము హెల్తీగా ఉండి మా టీం వాళ్ళని హెల్తీగా ఉంచుతూ, ఇంకా చాలా మంది ప్రోడక్ట్ కస్టమర్లు ఉన్నారు, వాళ్ళని కూడా ఈ ప్రోడక్ట్ ఇప్పిస్తూ వాళ్ళ యొక్క హెల్త్ ను కూడా బాగు చేస్తూ ఈ జర్నీలో మేము దగ్గర దగ్గర 4 months లో మేము 90% అయినాము. అయితే ఇంకా మా జర్నీ ఇప్పుడు స్టార్ట్ మాకు ఇప్పుడే స్టార్ట్ చేసి అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మా ఇంట్లో సంతోషం అనేది వచ్చేసింది. ఫస్ట్ హ్యాపీనెస్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ మనీ కూడా నేను దీంట్లో వచ్చి 4 months దగ్గర దగ్గర 60,000 రూపీస్ నాకు వచ్చినాయి. సార్ వాళ్ళు ప్రతి ఆఫర్ పెట్టిన ఆఫర్ మేము అందుకోగలుగుతున్నాము. అది కూడా మా టీం వాళ్ళు కూడా సార్ వాళ్ళు పెట్టిన కానీ కంపెనీ వాళ్ళు పెట్టిన ఆఫర్స్ కూడా సార్ వాళ్ళు మా టీం వాళ్ళు తీసుకుంటున్నారు. మా టీం వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. మేము కూడా రాను రాను 2-3 years లో మంచి పిన్ను అచీవ్ చేయాలని అనుకుంటున్నాం మేము. అయితే మేడం దీంట్లో వచ్చిన తర్వాత మేము వేరే అన్ని చేసినా ఏం చేసినా కానీ మా హెల్త్ కానీ బాగుండేది కాదు. మళ్ళీ ఈ సమస్యలు నెరవేరేటి కావు. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత మా హెల్త్ ఫస్ట్ క్యూర్ అయింది. మాకు మనీ కూడా వస్తుంది. దీంట్లో మనం ఎన్ని రోజులు అయితే అందరూ ఉంటామో అంటే ఒక జీవితం యొక్క ఆనందాన్ని, ఈ మనిషి యొక్క జీవితాన్ని మేము దానికి మనిషి అంటే ఏంటిది, మరి మనిషి యొక్క జీవితం ఏంటిదని దాన్ని తెలుసుకోగలిగాం మేము. అదే విధంగా మేమైతే ఎలా తెలుసుకున్నామో ఈ మా రిలేషన్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ వాళ్ళకు కూడా ఇది ఇలాంటి జర్నీ, ఇలాంటి అవకాశం ప్రపంచంలో ఎక్కడా లేదు. అన్ని చేసినాము, మనం వచ్చేది 100 సంవత్సరాలు ఉండేది 100 సంవత్సరాలు, కానీ మనము కొన్ని వేల సంవత్సరాల వరకు మనము ఇక్కడ మనం చేసిన ఉపకారాన్ని మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి పోవచ్చు అని చెప్పేసి మాకు అనిపించింది. అంటే వేరే వాళ్ళు అంటే మనం చెప్పిన కొందరు వినని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఓన్లీ మనీ మనీ కోసమే పరిగెత్తుతూ ఉంటారు, కానీ వాళ్ళు హెల్త్ ను ఆలోచించరు. కానీ మేము అదే విధంగా కాకుండా మాకు సార్ వాళ్ళు దేవుడి రూపంలో మాకు సార్ వాళ్ళు పరిచయం ఆన్లైన్ లో పరిచయం అయ్యారు. అయిన తర్వాత మేము సార్ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మేము అండర్స్టాండ్ అయిపోయి మా యొక్క టీం ని మేము చాలా జాగ్రత్తగా మేము బిల్డ్ చేస్తున్నాము. మా టీం వాళ్ళు కూడా యాక్టివ్ ఉన్నారు. కానీ వేరే దగ్గర ఏం చేసినా మా డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అయ్యే కావు. దీంట్లో వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ హెల్త్ ను కాపాడుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఎందరో మంది కొన్ని వేల మంది హెల్త్ ను కాపాడగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి మేము మా గోల్ మంచి బ్యూటిఫుల్ హౌస్ కానీ, ఈ మా కొన్ని ఫైనాన్స్ పెట్టడంగా అప్పు తీసుకోవడం కానీ, ఇప్పుడు వరల్డ్ టూర్ తిరగడం కానీ, మరి ఎందరో మందికి చారిటీ చేయడం కానీ, మరి ఇలాంటి మంచి మంచి విషయాలను మేము ఈ మా అప్లైన్ ద్వారా మేము వాళ్ళను షేర్ చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తుని మార్చే సందర్భంలో మేము వచ్చినాము. కాబట్టి మేము ఒకటే కోరేది, మా అప్లైన్ ఎవరు ఉన్నారో వాళ్ళని మేము మా గాడ్, మా ఫేవరెట్ గాడ్ గా మేము అనుకుంటున్నాము. అయితే వాళ్ళ హెల్పింగ్ ద్వారా
ఎందరో మందిని మేము హెల్ప్ చేసేసి వాళ్ళ హెల్త్ కాపాడుతాం మేము అనుకుంటున్నాము. మళ్ళీ మా డ్రీమ్ కూడా మేము ఫుల్ఫిల్ చేసి మేము అనుకుంటున్నాము. అయితే మా టీం కూడా చాలా బాగుంది. మా టీంలో ప్రతి ఒక్కరు యాక్టివ్ ఉన్నారు. వాళ్ళు వచ్చిన 1 మంత్ 2 మంత్ లోనే 3% కానీ 6% వారు కూడా మాలాగా వర్క్ చేస్తున్నారు. మేము అందరం కలిసి మా గ్రేట్ అప్లై రాంబాబు సార్ గారు అన్నట్టు ఆ, అందరము ఒకటేసారి ఒకటే ప్లేన్ లో మనము టూర్కి వెళ్దామని అన్నట్టు మనం అందరం కలిసి ఒకటే ప్లేన్ వెళ్దామని అనుకుంటున్నాము. సార్ ఇప్పుడు ఇది నా అంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం మాట్లాడము. నాకు ఈ అవకాశాన్ని ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా అప్లైన్ సరితమండ మల్లేష్ సార్, మా గ్రేట్ అప్లైన్ అండల రాంబాబు సార్, నెక్స్ట్ మా టీం, మన ఈ మన టీం అయితే ఎక్కడ ఉందో మన టీం, మన ఆంధ్ర తెలంగాణ టీం వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. కంగ్రాచులేషన్ సార్. ఓకే, సూపర్ సూపర్ సార్. అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. ఈ 4 months లో మీరు ఎలా 9% వెళ్ళగలిగారు? అంటే ఏం సార్ చేస్తే ఏం చేస్తే 9% వెళ్ళారు? ఫస్ట్ సార్ మేము మా అప్లైన్ సార్ వాళ్ళు మాకు మా హెల్త్ ఇష్యూస్లకు కొన్ని ప్రొడక్ట్స్ ప్రోటీన్ కానీ డైలీ కానీ ఒమేగా కానీ కాల్షియం కానీ అశ్వగంధ కానీ వాళ్ళు ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత మాకు అది 99% రిజల్ట్ వచ్చింది సార్. మేము ప్రోడక్ట్ మాకు అవసరం ఉన్న ప్రోడక్ట్ మేము ప్రతి ఒక్కటి వాడినాము. వాడిన తర్వాత మేము హెల్త్ గా బాగా అయినాము. నెక్స్ట్ సార్ ఇప్పుడు మా దగ్గర మా ఏబిఓస్ కానీ నెక్స్ట్ ప్రోడక్ట్ కస్టమర్ కానీ వాళ్ళు కూడా వాడిర్రు. వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ సార్ మేము చేసేది ఫుల్ టైం అగ్రికల్చర్ అప్సైటీ వాడినాం సార్. వాడిన తర్వాత మాకు దగ్గర దగ్గర నేను సంవత్సరానికి 60 సంచులు ఫర్టిలైజర్ వాడుతుంటే నేను అంటే ఒక్క పంటకి ఇప్పుడు సంవత్సరానికి అంటే 120 బ్యాగులు నేను ఫర్టిలైజర్ వాడుతుంటే. కానీ దీంట్లో వచ్చిన తర్వాత మీరు మేము హెల్త్ గా అయిన తర్వాత ఈ అగ్రికల్చర్ మనం ఆర్గానిక్ గా మార్చాలని అనుకున్నాం సార్. దాని పరంగా మేము ఎలాంటి ఈ గంట గుల్కలు అంటారు సార్. గంట గుల్క అంటే దానికి అది గుల్క గుల్క రూపంలో ఉంటుంది. అది దానికి ఏమంటారు సార్, సారీ సార్. అయితే అది ఆ అది లాస్ట్ అది అడుగుకేస్తారు సార్. అది వేయడం వల్ల వానపాములన్నీ చనిపోయి మనకు మన భూమి అనేది అది కలుషితం అయిపోతుంది సార్. కానీ నేను 60 సంచులు 60 బస్తాల మందు వాడే వాళ్ళము. కానీ ఈరోజు 30 సంచులు వేసి మేము 2 ట్రాక్టర్లు అంటే దగ్గర దగ్గర 70 సంచుల వరిని ఎక్క పండించినాము. మా భూమిని మేము కాపాడుకున్నాము. మనం పండించిన పంటను కూడా ఇప్పుడు వేరే వాళ్ళు తింటారు, మనలాగే వాళ్ళు కూడా కొనుక్కొని తింటారు. వాళ్ళని కూడా హెల్త్ కాపాడే ఆ, స్థానాన్ని మాకు దేవుడు కల్పించిన చెప్పి సార్. ఇది ఈ అవకాశం రావడానికి కారణం ఈ మా అప్లైన్ మల్లేష్ సార్ సరిత మేడం గారు మాకు కలిగించి ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఓకే సార్. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది హెల్త్ కస్టమర్స్ ఉన్నారు సార్? సార్ హెల్త్ కస్టమర్స్ 60 ఉన్నారు సార్ మా దగ్గర. 60 అంటే మీ టీం మొత్తమా మీ పర్సనల్ గానా? సార్ మా టీం మొత్తం అంటే అప్సైట్ కాక సార్ 60 ఉన్నారు సార్. అప్సైట్ వాళ్ళు 40 ఉన్నారు. మొత్తం 100 ఉన్నారు సార్ మా టీంలో. 100 మెంబర్స్ ఉన్నారు. టోటల్ గా ఇప్పటి వరకు మీరు ఎంతమంది కస్టమర్లు క్రియేట్ చేయగలిగారు? అంటే సార్ నేను పర్సనల్ కేర్, హోమ్ కేర్ అన్ని కలిపి అన్ని కలిపేసి 100 సార్. 100. 100 సార్. 4 months లో 100 కస్టమర్ క్రియేట్ చేశారు. ఎస్ ఎంతమంది సార్. ఏపీలో తయారు చేశారు మీరు? సార్ 50% ఎత్తు నేను ప్రజెంట్ ఈ 2 months లో 50 మంది అంటే 50 50 మంది నేను వాళ్ళను హెల్త్ గా మార్చగలిగాను సార్ నేను. సూపర్ సూపర్. నెక్స్ట్ గోల్ ఏంటి మీది? అంటే నెక్స్ట్ గోల్ సార్ ఇప్పుడు దగ్గర దగ్గర 2 to 5 years లో నేను 1000 to 5000 జనాలు నేను వాళ్ళ హెల్త్ ను బాగు చేయాలి సార్ నేను. మరి నెక్స్ట్ అగ్రికల్చర్ పరంగా కూడా సార్ దగ్గర దగ్గర 99% నాకు ఎవరైతే తెలుసో నాకు ఎవరైతే పరిచయం ఉన్నారో ఇంకా తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా 99% సార్ మా భూమిని ఆర్గానిక్ గా చేసి అప్ సైడ్ ద్వారా వాళ్ళకు దిగుబడి ఎక్కువ చేసి పెట్టుబడి తక్కువ చేసి దిగుబడి ఎక్కువ చేయాలని నా గోల్ ఉంది సార్ నెక్స్ట్. ఓకే, సూపర్. ఈ మంత్ గోల్ ఏంటి మీది? ఈ మంత్ ఈ మంత్ గోల్ సార్ 12% బీవీఐ పోవాలని మా గోల్ ఉంది సార్. ఇప్పుడు మాకు 4 legs ఉన్నాయి సార్. వాళ్ళకు 6 మళ్ళీ 6 3 3 తీసుకోవాలని అనుకుంటున్నాను సార్. నా ఓన్ పీ దగ్గర దగ్గర 1000 కావాలని అనుకుంటున్నాను సార్. పర్సనల్ పీవీ 1000 కావాలనుకుంటున్నారు? 1000 కావాలని అనుకుంటున్నాను సార్ నేను. వావ్, సూపర్.
అంటే ఇప్పుడు పర్సనల్ పీవీ 1000 అంటే మీరు ఎంతమంది కస్టమర్ని కలవాల్సి వస్తుంది? సార్ నేను మినిమం 10 to 15 వాళ్ళని కలవాలి సార్. ఓకే. ఓకే. మీకు మీకు ఈ బిజినెస్ ఎందుకు నచ్చింది? మీకు ఈ బిజినెస్ కానీ లేకుంటే ఈ అవకాశం కానీ మీకు ఎందుకు నచ్చింది? సార్ దీంట్లో ఇది నచ్చడానికి కారణం ఏంటి సార్? ఫస్ట్ హెల్త్ ను కాపాడుకున్నాం సార్. ఫస్ట్ హెల్త్ మేము బాగా అయిన తర్వాత ఎందరో మందిని బాగా చేయగలుగుతాం, బాగా చేసినాం, బాగా చేస్తున్నాం. నెక్స్ట్ సార్ మాది దీంట్లో సిస్టమ్ అనేది ఇట్లాంటి సిస్టమ్ మన మన సిస్టమ్ లాగా ఈ ప్రపంచంలో ఇలాంటి సిస్టమ్ ఎక్కడ లేదు సార్. ఎందుకంటే ఇది రక్త సంబంధం కంటే ఎక్కువ సంబంధమైనప్పుడు మన హెల్త్ గుండె ఎట్లా అవసరమో అంటే గుండె హెల్త్ సంబంధం ఎట్లుందో సార్, దానికంటే ఎక్కువ మన సిస్టంలో సంబంధం ఉంది సార్. ఎలాంటి దీంట్లో అవకతవకలు కానీ, ఎలాంటి మోసాలు కానీ, ఎలాంటి ఆబాదాలు కానీ, ఇలాంటి విషయాలు దీంట్లో లేవు కాబట్టి సార్ మనం ఇది ఇది అంటే వాళ్ళు వీళ్ళు కాకుండా మనం అందరం ఒక్కటే, అందరం ఒక్కలమే, మన రక్త సంబంధం ఒకటే, మనం అందరం ఒక్కరం అని చెప్పేసి ఈ యూనిట్ లో ఉన్న వాళ్ళని చెప్పేసి మాకు ఈ సిస్టమ్ చాలా నచ్చడం వల్ల మేము దీన్ని మీ ఆపర్చునిటీ మేము అచీవ్ చేసుకున్నాం సార్. ఓకే. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. ఇంకొక విషయము, మన టీం వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. వాళ్ళు కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతారు అనుకుంటా. ఒకసారి ఈ అవకాశాన్ని మాకు ఇవ్వండి. ఆ, మన టీంలో ఎవరన్నా లక్ష్మీరామ్ సార్ను మీరు ఏదైనా క్వశ్చన్ చేసి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే తను చేసే విధానం చూస్తే మాకు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంటది. ఆ, అంటే మీరు ఎదుగుదలకు ఏమన్నా అవకాశం కావాలి అనుకుంటున్నారా? మీకు ఈ అవకాశం ఈరోజు ఇస్తున్నా. సార్ క్వశ్చన్ అర్థం కాలేదు సార్. మీరు ఎదగడానికి లక్ష్మీరామ్ సార్ దగ్గర ఉన్న ఒక అడ్వైజ్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా? మన టీంలో చాలా మంది మనోళ్ళు చాలా మంది బాగా వర్క్ చేస్తున్నారు. కానీ 4 months లో 9%, ఒక 60 మంది హెల్త్ కస్టమర్ తయారు చేయడం అంటే అంత ఈజీ అయిన టాస్క్ కాదు. ఆ, అలాంటి లీడర్ దగ్గర నుంచి మనం కొన్ని నేర్చుకుంటూ మన టీం కూడా తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది అని నా ఉద్దేశం. అంటే మీరేమన్నా అవును సార్. లక్ష్మీరామ్ సార్ అడగాలనుకుంటున్నారా నా ద్వారా? మీరు లక్ష్మీరామ్ సార్ ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు మైండ్ పెట్టి అడగాలనుకోకపోయినా మీరు ఆ, దాన్ని ఏమంటే చాట్ చేసినా నేను లక్ష్మీరామ్ సార్ని అడుగుతాను. చాట్లో మీరు పెట్టినా కానీ కింద సార్ అడిగితే లక్ష్మణ్ సార్, ఆ, సార్ అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు అర్జున్, పవర్ అర్జున్ సార్ నా పేరు. హలో సార్, అడగండి నా వయసు అడగండి. వినబడుతుందా సార్? వినపడుతుంది, అడగండి. అదే మాట్లాడండి, వినిపిస్తుంది. అర్జున్ గారు మాట్లాడండి, వినిపిస్తుంది. సార్ నాకు సిగ్నల్ పోయింది సార్. ఓకే, వినిపిస్తుంది, మాట్లాడండి అర్జున్ గారు, హలో మాట్లాడండి. సార్. సార్ మా లక్ష్మణ్ సార్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగుంటుంది సార్. అట్రాక్టివ్ అట్రాక్టివ్ గా మాట్లాడతారు సార్. ఏ విషయమైనా ఉన్నట్టు ఉన్నట్టు చెప్తారు సార్. అందుకోసమే మా సార్ ఇంతగా ఎదగడానికి కారణం మా లక్ష్మణ్ సార్ మాట్లాడే విధానం సార్. ఒక పద్ధతిగా మాట్లాడతారు. మరి చెప్పే విధానం ఎట్లా ఉంటుందంటే అది మన ఆ, చెప్తే ఎంతని ఇట్లా అతుక్కోపోతుంది అన్నట్టు సార్. అట్లా ఇప్పుడు ఏదైనా గోడకేసి మనం పేడ కొడితే ఎట్లా అతుక్కోపోతుందో ఆ విధంగా లక్ష్మణ్ సార్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు సార్. ఓకే, సూపర్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది అది 100% నిజం సార్. కాకపోతే అది ఆ క్వాలిటీ నాలుగు రావడానికి మా అప్లైన్ సరితా మేడం మల్లేష్ సార్ గారు సార్. ఓకే అర్జున్ గారు, థ్యాంక్ యూ. ఓకే. మళ్ళీ ఏంటంటే సార్, మరి మా టీం వర్క్ ఎట్లా ఉందంటే సార్, మేము స్వయంగా యూజ్ చేసిన తర్వాతనే ఇంకో వాళ్ళకి చెప్తున్నాం సార్. అది మాకు బాగా అయితేనే ఇంకో వాళ్ళకి చెప్దామని ఆ పర్పస్ లోనే ఈ వర్క్ నడిపిస్తున్నాం సార్. ఈ బిజినెస్ ఇట్లా చేయాలనుకుని ఇట్లా చేస్తున్నాం సార్. ఫస్ట్ మేము, ఆ తర్వాత ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు. అంటే మేము బాగుపడితేనే ఇంకొకళ్ళకు చెప్పగలుగుతాం సార్ అని ఆ ఉద్దేశంతో మేము కూడా ప్రోడక్ట్ వాడిన తర్వాతనే ఇంకొకరికి చెప్పి వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాం సార్. ఓకే సార్, మీ ఇంకొక లీడర్ ఉన్నాడు, మోహన్. ప్లీజ్ వెల్కమ్ మోహన్. మీరు సార్ మీ నమస్ గురువు గారి విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? అర్జున్ చెప్పారు, सर మీరు చెప్పండి. नमस्कारम मैं तो राठौर मोहन सर। मैं हिंदी में बोलना चाहूँगा। ఆ, सब ये बात कैसा है बोले तो ये हमारा गुरुवर सर कैसा है तो बात किए तो सब एक निजायती बात करते हैं।
अब మాట్లాడండి మాట్లాడండి. क्यों उसका उसका स्ट्रेस कैसा है, हम किसको भी बोले बोले तो वो बात सही बोलना चाहिए। सही बात करते हैं तो ये लो, ये प्रोटीन है, ये इससे ये खाना चाहिए, ये खाए तो अपना शरीर अच्छा रहता। और कौन सा भी काम करे तो ये अच्छा था। पहले से भी उसका टैलेंट कैसा है साहब बोले तो, बच्चों से बचपन से भी वो बात करे तो एक सही बात करते हैं। उसके कहने से झूठ बात नहीं होता है साहब। क्यों? वो अब पुजारी है साहब, अब ऑलरेडी। तो वो क्या है साहब बोले तो, हम मेरे गांव में उसको भी खाली सब मिलके भी उसको एक बड़ा खड़ा रखेंगे बोले तो, कुछ सरपंच रहने दो कुछ भी में हमें रेतु बोल के खाली लचीराम साहब ऐसा बोलिए तो हम सारी गांव एक तरफ उसको बोल सकते हैं साहब। क्यों बोले थे ऐसा है साहब बोलो, इसलिए सुनो, प्रति आदमी को हमेरे को पूरे भाग्य को तुम जाओ ऐसा करो, तुम ऐसा बनते, मैं नहीं होना चाहता हूँ, तुम बनो मेरे से आगे, ऐसा बोलता साहब बनो कभी भी। वो है ऐसा बोलने का पहले ఓకే से। बोलो मैं 3% तुम अब मैं మోహన్ మోహన్ మీరు ఒకసారి వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. కొంచెం ఇది సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది అక్కడ. వీడియో ఆఫ్ చేసుకొని చెప్పి మాట్లాడండి. మాట్లాడండి. सब के उसका ఇప్పుడు వినపడుతుంది. उन्होंने हम 3% गए साहब ऑलरेडी, हम 3% गए साहब, इसलिए उन्होंने बोलते हैं साहब कभी भी हम 3% गए तो तुम क्या बोलना, तुम 6% जाना चाहिए, मेरे से आगे जाना चाहिए। मैं रुक गया तो भी मेरे से तुम मल्ले साहब के साथ पूछ सकते हैं, जा सकते हैं, ऐसा स्टामिना रहना चाहिए कभी भी ये लिए तो वो ऐसा आपको शरीर को अच्छा रहता, अच्छा रह के भी। और अपने को एक अपने तुम पार्टनर तुम जॉब कर रहे ऐसा खेत में कैसा है साहब, हम वो धान एक मक्का है समझो, उसको भी पानी कब देना क्या है, कैसा अपने को टैलेंट रहता है, इसमें भी ऐसा है। तुम अब आदमी को जाके कैसा मिलना और कैसा करना, वो टैलेंट है साहब सब ऐसा भी। अब इसमें भी क्या है साहब, तो ये अपसाइटी खेतदारी के बारे में बोलना चाहिए। अपसाइट में सब खेत के बारे में, अपसाइट में साहब हम पहले हम मेरे को लक्ष्मण साहब ने हमें वीडियो बताया ऐसा ऐसा होता बोल के, उसलिए मैं भी साहब वो मैं भी ऑब्जर्व करके डाला डाला सर। मेरे को भी एक साल तक ज्यादा निकला सर वो, 40 साल मेरे को भी ज्यादा निकला सर, 100%। अपसाइड में नंबर 1 क्वालिटी वो अपसाइड ऐसा दवा। क्यों बोले तो इतना भी कितने पानी भी गिरे तो भी पानी में भी पानी अब मार दे समझो, मार देने के बाद भी पानी भी पड़े तो भी कुछ प्रॉब्लम नहीं होता साहब। उसलिए ब्रैक्टिया भी पूरा मर जाते पूरा, उसलिए ग्रोथ भी आ रहा, उससे एकदम कलर भी रह रहा साहब। हम पूरे आदमी को भी ये कहना चाहेंगे, पहले खेत के लिए, पहला शरीर के लिए बोलेंगे, उसके पीछे बाद में खेत के लिए भी पूरे पूरे आदमी को अपना गांव में अपना इतना बड़ा है हमारा मिनिमम, ये हमारा 200 तक हमारा गांव का पॉपुलेशन रहता घर पूरा। उसके लिए अपना प्रोटोट चाहिए, पूरा खेत के लिए वाड़ने के वास्ते पूरा अपना ये अपसाइड रहना चाहिए। थैंक यू साहब, मेरे को ये बात करने को अवकाश दिए, थैंक यू साहब। మీరు అప్ సైడ్ గురించి చెప్పారు కదా. మీరు అప్ సైడ్ గురించి మాకు తెలుగులో చెప్తే ఇంకా బాగుంటుంది అది. ఎందుకంటే మీరు ఏం చెప్పారో మాకు చాలా మందికి అర్థం కాలేదు. सर हिंदी सर हिंदी सर मेरे को తెలుగులో చెప్పండి. सर తెలుగులో చెప్పండి అప్ సైడ్ మీకు ఎలా రిజల్ట్ వచ్చింది. తెలుగులో వెబ్సైట్ సార్ నాకు చాలా చాలా మంచిగా నచ్చింది సార్, ఎందుకంటే ఫస్ట్ లెక్చరర్ సార్ మాకు వీడియో చెప్పింది సార్, వీడియో చెప్పిన తర్వాత 100% నేను ఆ వీడియోని చూసాను సార్. ఎప్పుడంటే నేను చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం అంటే ఎలా చేసుకోవాలని నాకు చాలా తెలుసు సార్। ఎందుకంటే ఫస్ట్ అప్సా ఎయిటీ సార్, अप्सा 80 दवा मारे समझो, पानी भी गिरे तो भी नहीं खराब होने మంచి खराब ఇది
వర్షం పడితే సార్ కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది కాదు సార్. ఎందుకంటే అప్స్ అనేది దాని గ్రోత్ అని తీసుకుంటున్నది, భూమిని అనేది లూజ్ చేసుకుంటుంది సార్. భూమిని ఇట్లా లూజ్ చేసుకొని మొక్కలని గ్రోత్ కూడా ఇస్తున్నది సార్. ఇది 100% గ్యారెంటీ అది. ఎందుకంటే నాకు తెలిసిన కాబట్టి నేను అంటున్నాను, నేను యూజ్ చేసిన కాబట్టి నేను నేను 100% గా దాని రిజల్ట్ తీసుకున్నా సార్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మోహన్ సార్, థ్యాంక్ యూ మోహన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. ఓకే థ్యాంక్ యూ సార్, లచ్చిరామ్ సార్, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఎస్ సార్. మీరు ఈ 60 మంది కస్టమర్ క్రియేట్ చేయడం కోసము ఈ 4 నెలల్లో ఎంతమంది పీపుల్ మీరు కలిశారు మొత్తం? నేను బహుశా అందరికి కలిసాను సార్. నేను అంటే అందరంటే ఎంతమంది? అంటే 60 మందికి 60 మంది తీసుకున్నారా? ఇంకెక్కువ మంది కలిస్తే 60 మంది తీసుకున్నారా? సార్ నేను దగ్గర దగ్గర 150 వాళ్ళు 150 జనాలకు అంటే 150 వరకు కలిసాను సార్. నేను 150లో దగ్గర 100 వాళ్ళు వచ్చేసింది సార్. సూపర్. 150 మెంబర్స్ కలిస్తే 100 వరకు తీసుకున్నారు మీ దగ్గర ప్రొడక్ట్. ఎస్ సార్, ఎస్ సార్. సూపర్ గుడ్, సూపర్. నాకు ఒకరు ఇప్పుడే మెసేజ్ చేశారు. ఏమని అడుగుతున్నారంటే, ఓకే, లక్ష్మణ్ సార్ చాలా స్పీడ్గా వెళ్తున్నారు, మీ డైమండ్ షిప్ ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. మన డైమండ్ వినపడతలేదు సార్. సార్ ఫోన్ వచ్చింది సార్. థ్యాంక్ యూ మీరు డైమండ్ ఎప్పుడు పోతున్నారని అడుగుతున్నారు. మీ డైమండ్ జర్నీ సార్. 2 to 5 years డైమండ్ సార్. 2 to 5 years లో మీరు ఖచ్చితంగా డైమండ్ అయిపోతారు. 100% సార్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? తను మీ అడిగే క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాడు, ఎందుకంటే చాలా మెచ్యూరిటీ మైండ్తో ఉన్నాడు అన్నమాట. సార్ చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి సార్ ఇంత నేను స్ట్రాంగ్ గా ఇంత గట్టిగా నేను దీన్ని డిసిషన్ ఎందుకు తీసుకున్నాను సార్ అంటే అంటే మా అంటే మా నాన్న వాళ్ళు 97లో 30 years బ్యాక్ కానీ, ఇప్పుడు 50 years బ్యాక్ కానీ, 1 year బ్యాక్ కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలు వచ్చినాయి సార్. అంటే నాకు తెలియదు, అప్పుడు నేను చిన్నగా ఉన్నాను. కాకపోతే నాకు తెలిసిన కూడా నేను ఆ టైంలో నేను ఏం చేయలేకపోయినాను. మా నాన్న వాళ్ళు చాలా సంపాదించారు, మేము ఆర్థికంగా అన్ని విధాలా బాగున్నాం. కానీ మాకు నాలెడ్జ్ లేక, మాకు హెల్ప్ లేక, మాకు సపోర్ట్ లేక అందరినీ మేము కోల్పోయాం సార్. మా మమ్మీ వాళ్ళని కానీ, మా డాడీ వాళ్ళని కానీ వాళ్ళని కోల్పోవడం వల్ల నేను మరి మనలాగా పాపం ఎందరో మంది అనాథలైపోయి వారు తల్లిదండ్రులు కోల్పోతున్నారు. దాని కొరకు మరి ఇలా చేస్తే ఇది నిజం కాదని చెప్పి నేను దానిపైన డిసిషన్ తీసుకొని ఈ బిజినెస్ ను ఆ విధంగా నేను 100% నేను ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు కొన్ని వేల మంది నేను వాళ్ళను కాపాడుకొని వాళ్ళ భవిష్యత్తును బంగారు భవిష్యత్తులో మార్చాలని చెప్పేసి నేను డ్రీమ్ స్ట్రాంగ్ గా పెట్టుకున్నాను సార్. ఇది మళ్ళీ అందులో ఈ దేవుడు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను దేవుడికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ నేను. ఓకే, ఇప్పుడు మీరు ఒక్కరే బిజినెస్ చేస్తున్నారా? మా సిస్టర్ సవితతో కలిసి ఇద్దరు వెళ్తున్నారా బిజినెస్ చేయడానికి? ఓకే సార్. వాళ్ళని సార్ ఇప్పుడు మీరు చూసిరు సార్, మనము బయట అట్లా వెళ్తా ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ పని ఆ వరి ధాన్యాన్ని వాళ్ళు కుప్పలుగా మార్చుతున్నారు సార్. మీరు స్వయంగా చూసింది సార్, నేను చెప్పడం కాకుండా. కానీ నేను ఇక్కడ ఇప్పుడు నా ఉద్యోగం పొద్దున 6 to 9 వరకు నేను ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ 9-10కు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ మీటింగ్ మేనేజ్ చేసుకుంటూ ఈ వీళ్ళని కలుస్తూ మళ్ళీ అటు అగ్రికల్చర్ దాన్ని కూడా మెయింటెనెన్స్ చేస్తూ మా వాళ్ళు సార్ నాకు వ్యవసాయం అగ్రికల్చర్ పరంగా వాళ్ళ దగ్గర దగ్గర 90% నాకు వాళ్ళు హెల్ప్ చేసింది సార్. అయితే అంత పంట ఈరోజు మేము పండించగలిగినాం సార్ మేము. సూపర్. మీకు అర్థమైందా? బిజినెస్ అనేది ఎలా చేయాలి అనేది మన మైండ్లోనే ఉంటుంది కదా. మనం టైం ఎలా తీయాలనుకున్నది మన మైండ్లోనే ఉంటుంది, మనం ఎంత తొందరగా ఎదగాలనేది మన మైండ్లో ఉంటుందని సార్ చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, వండర్ఫుల్ సెషన్ మనది. మీ వెనకాల ఎవరు వచ్చారు? వాళ్ళు నిన్న మీకు కలిసి సార్, వాళ్ళు ఈ రోజు ప్రొడక్ట్ తీసుకున్నారు. వాళ్ళని పోయి అవి
టైమింగ్స్ చెప్పాలా సార్? అందుకోసం వాళ్ళు వచ్చాను సార్. శివరామ్ సూపర్ సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మాకు ఒక 1 అవర్ టైం ఇచ్చేసి మీ టైంను మాకు ఇవ్వడము, మాకు చెప్పడము, మేము చాలా మా టీం మొత్తం కూడా తెలుసుకుంది, మీ టీం కూడా చాలా తెలుసుకుంది. కాబట్టి చాలా తొందరగా అందరం గ్రో అవుదాం, అందరం ముందుకెళ్దాం. ఒక ఫార్మర్, ఒక పూజారి, ఆ, ఒక డ్రీమర్, ఒక బిజినెస్ మ్యాన్గా మారితే ఎలా ప్రపంచం సృష్టించారో మీరు జస్ట్ 4 months 9% అయ్యారు. నెక్స్ట్ అచీవర్స్ క్లబ్ లో మీరు ఇంకొక పిన్నుతో ఖచ్చితంగా వస్తారు నెక్స్ట్ మంత్. అది 100% మాకు అర్థమవుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ వీక్ సాటర్డే ఇంకొకరితో మనం కలుద్దాము. టిల్ దెన్ మనము ఇది ఇక్కడ కూడా క్లోజ్ చేద్దాము. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడిగేది ఉంటే మాత్రమే దీన్ని కంటిన్యూ చేద్దాం. ఎవరికేం లేవంటే మాత్రం క్లోజ్ చేసేద్దాం.